హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఈరోజు నేను చికెన్ తోరన్ కేరళ స్టైల్ రెసిపీ తీసుకొచ్చాను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం రండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఆవాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, చికెన్ కీమా, పచ్చి కొబ్బరి, ఆయిల్. ఇది సింగిల్ పాట్ డిష్ అండి. ఒకటే పాన్లో మొత్తం అన్నీ అయిపోతాయి అన్నమాట. సో నేను పాన్ తీసుకున్నాను. దీంట్లో ఒక 4-5 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నా. తురిమిన అల్లం ఒక 1.5 టీ స్పూను, వెల్లుల్లి ఒక 2 టీ స్పూన్స్ వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా అంతేనండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగితే ఇదిగోండి 2 టీ స్పూన్లు అయినాయి అంతే. అది వేసేసాను. బాగా ఫ్రై చేసుకున్నాను ఎర్రగా వచ్చేటట్టు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. ఆనియన్స్ ఇవి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాతనే ఆనియన్స్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఇట్లా జూలియన్ కట్లో ఉండి అటు ఇటు ఫ్రై చేసుకుంటా 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఈ ఆనియన్స్ కూడా ఎర్రగా వచ్చేటట్టు వేగనివ్వండి. కొంచెం బ్రౌన్ షేడ్ రావాలి. ఆ తర్వాత దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలాలో అన్నీ ఉన్నాయండి. మీ ఇంట్లో ఏది ఉంటే అది వేయండి. కాకపోతే అందులో ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, యాలుక ఇవి ఉండేటట్టు చెక్ చేసుకోండి. నేనైతే సైలాస్ కిచెన్ గరం మసాలా వాడాను ఇక్కడ. గరం మసాలా కూడా వేసి బాగా కదిపి కొంచెం కారం వేస్తున్నా. 1.5 టీ స్పూన్ ఎర్రకారం, రెడ్ చిల్లీ పౌడర్. జస్ట్ ఒక్కసారి కలపగానే ఇప్పుడు చికెన్ కీమా 1/2 కేజీ ఉంది కదా, ఇది చూసారా, ఈ పీస్ ఇట్లాగా కొంచెం దొడ్డు ఉండేటట్టే కీమా చేపించండి. మరీ చూర కీమా వద్దు మనకి. ఇలా ఉంటే బాగుంటుంది, పంట కింద తగులుతుంది. అంతా వేసి బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టేసి నేను ఒక 20 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. మధ్యలో ఏంటంటే అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేయటం, అటు ఇటు కలపటం, మళ్ళీ క్లోజ్ చేయటం. సో ఇది 90% ఉడికిపోయింది ఈ కీమా అనేది. ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్, నల్ల మిరియాల పొడి చల్లాను. అండ్ ఒక ఫుల్ కొబ్బరికాయ మొత్తం ఇట్లాగా మనం తురిమిన కొబ్బరికాయని మొత్తం వేసేసాను. ఏం కదపకుండా అలాగే మూత పెట్టాను. కొబ్బరిని ముందే నేను కదిపేయలేదు. దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసి ఈవెన్గా మూత పెట్టేశాను. ఇంకొక 4-5 మినిట్స్. చికెన్ 90 ఉడికింది అన్నాను కదా, ఇప్పుడు 100 ఉడుకుద్ది చూడండి. మూత ఓపెన్ చేసి ఇప్పుడు సాల్ట్ చెక్ చేయండి. పచ్చి కొబ్బరిలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది. కానీ అన్నంలో కలుపుకోవడానికి కొంచెం కడుతుంది కాబట్టి ఇంకొక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ కొత్తిమీర కూడా చల్లేసాను. చలో అయిపోయిందండి మన చికెన్ తోరన్. అద్భుతమైన రెసిపీ, తప్పకుండా చేయండి. అంత సింపుల్గా చేసేసానండి. అసలు తింటుంటే కళ్ళమ్మట ఆనంద బాష్పాలు వస్తున్నాయి లిటరల్గా. టేస్టీగా ఉంది. మీరు వెంటనే చేయండి, నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.